నమస్తే అండి. కే సత్యవతి భక్తి పాటల ఛానల్కు స్వాగతము. శివపురాణం నవమాశ్వాసము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. సౌనకాది మునీశ్వరులకు సూతుల వారు పూర్వం మార్కండేయునకు నందీశ్వరుడు చెప్పిన కథలను చెప్పసాగిరి. మునులారా, ప్రథమనన్ని భూపాలన చేసిన వారు ఆరుగురును మనువులు ప్రస్తుతం భూమిని పాలించుచున్నది. ఏడవ వాడైన వైవస్వత మనువు ఇదే విధముగా ఈ భూమి మరి 7 మనువులచే పాలింపబడును. సూర్య సావర్ణి సంధ్యాదేవి భాస్కరుని భార్య. వారికిద్దరు పుత్రులు. వారు యముడు వైవస్వత మనువను నామధేయములతో నుండిరి. సూర్యుని ఉష్ణోగ్రత భరించ సఖ్యముగాక సంధ్యాదేవి ఛాయాదేవిని సృష్టించి సూర్యునికి భార్య వలె మెలుగుచుండమని చెప్పి తాను తల్లిదండ్రులు ఇంటికి పోయాను. తిరిగి తాను వచ్చినప్పటికీ సూర్యునితో కాపరమనర్చుటకు అవకాశము లేకపోగా ఆమె ఒక ఆడగుర్రంపై భాస్కరుని గూర్చి తపస్సనరించసాగాను. సూర్యుడు ఛాయాదేవి నిజ వృత్తాంతం ఎరిగినవాడై తానొక్క మగ గుర్రమై గుర్రము యొక్క రూపమునున్న తన భార్యతో సంభోగించెను. వారలకే యశ్వనీ దేవతలు ఉద్భవించరి. సూర్యుడు యముని ధర్మపాలకునిగా నియమించెను. యమ సోదరి అయిన యమున నదిగా ప్రవహించడం మొదలెడెను. సంజ్ఞగా నటించిన ఛాయే తన భార్య అనుకుని ఆమెతో రమించుట వలన వారికి సావర్ణి శైనేశ్వరుడని కుమారులు పుట్టిరి. సూర్య సావర్ణి పరిపాలకులకై పరమేశ్వరుడు అర్చించుచున్నాడు. అశ్వనీ దేవతలు కాంతులు వెదజల్లుచు ప్రకాశించుచుండిరి. వైవస్వత మనువు. మునులారా, సంతానము లేని కారణమున వైవస్వత మనువు వశిష్ఠుని ఆ దేవానుసారము యజ్ఞమొనర్చి ఉద్యమ్నుడను మగబిడ్డను కరును. ఉద్యమ్నుడు పెద్దవాడైన తరువాత అడవిలోనొక చెరువు నీరు తాగి యువతిగా మారెను. ఆ యువతి రూపమును గనెను. తరువాత వశిష్ఠ మునీంద్రుల వారి పురుషత్వం పొందెను. ఇతని వంశాభివృద్ధి చాలామంది ప్రముఖులు కాలవాలమయ్యెను. రఘువు, అజుడు, దశరథుడు మొదలగు వారితోనూ, శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతోనూ, కుశలవులు మొదలైన వారితోనూ వంశ పారంపర్యముగా సూర్యవంశమందలి రాజులు, చక్రవర్తులు క్షేమాభిలాషులుగాను భూమండలమున విఖ్యాతితో నేలి యశస్సు పొందిరి. చంద్రవంశము. బుధుడు చంద్రుని పుత్రుడు. బుద్ధునికి రూపుడు పుట్టెను. కాలక్రమమున సహుషుడు, యయాతి, దుష్యంతుడు, భరతుడు, శంతనుడు, భీష్ముడు, పాండవాదులు చంద్రవంశను పుట్టిరి. యయాతి కొడుకైన యదు నన్ను వాని వంశమున శ్రీకృష్ణుడు జన్మించెను. వీరు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించి వీరి చరిత్రలు బహుముఖ్యముగా ఘనత వహించి ఉన్నవి. వినిన చదివిన వ్రాసిన ఆరోగ్య సంపదల నుండి ఆనందమును పొందుదురు. ఈ విధముగా సూతులు వారు చెప్పి సౌనకాదులకు అభ్యర్థనపై అష్టాదశ పీఠ రచన ధూరీణుడగు వ్యాసును గూర్చి వివరించి ప్రారంభించిరి. వ్యాసును వృత్తాంతము. మునులారా, శ్రీహరి అంశోద్భవుడైన వ్యాసుని గూర్చి తెలిపెను. సావధానులై వినుడు. వశిష్ఠ మహర్షికి పుత్రుడైన శక్తి మునీంద్రునకు పరాశరుండను కుమారుడును. అతడు సహస్ర వర్షములు తపస్సు చేసి తీర్థయాత్రలొనర్చుచు యమునా స్రవంతి వద్దకు వడెలను. నది దాటుటకై యోడను నడువు నావికునికి పిలిచి పోయి వేగంగా నవతల ఒడ్డునకు చేర్చవలనని అతడు ఆహారము భుజించుచుండుట వలన తన కుమార్తె నా పనికి నియోగించెను. ఆమె మునీంద్రుని ఒడ్డునకు చేర్చుటకై ఓడ నడుపుచుండ ఆమె అందచందములను పరాశరుడు చలించి మోహించెను. తన యొక్క వాంఛనామెను తెలియజేయగా ఆమె తాను నీచకుల సంజాతనియు తనను కోరుట ఉచితము కాదనియు అనెను. పరాశరుడు ఆమెతో, నీవు చక్రవర్తి భార్యే అయ్యేదవు, నీ కన్యాత్వమునకు ఆటంకము కలగకుండును అని చెప్పి పగటిపూట అని ఆమె వారించనను వినగా ఆమెతో సంభోగించి
వెడలిపోయాను. అనంతర మాయకు అద్యోగర్భున ఒక పుత్రుడు జన్మించెను. ఆ సమయమున ఆకాశవాణి జన్మించి పుత్రునకు కృష్ణ ద్వైపాయనుడని వేదవ్యాసుడని పేర్లు పెట్టెను. అనంతరము వేదవ్యాసుడు తల్లికి నమస్కరించి బదరికావనమునకు తపస్సొనర్చుకొన వడలను. ఆమె తన తల్లిదండ్రులుండ ప్రదేశమునకు పోయెను. పార్వతీ పరమేశ్వరులు వ్యాసునకు ప్రత్యక్షమై, వ్యాసుడా, మేము నీ తపోనిశ్చలతకు ఆనందించితిమి. నీవు భూత భవిష్యత్ వర్తమాన సంఘటనలు నెరింగి నద్యోజో దురంధరుడవై చిరంజీవి అయి ఉండియు వేదాంగములను పురాణములను శాస్త్రములను వ్రాయగల విజ్ఞానవంతుడు అయ్యదు అని చెప్పి అదృశ్యులైరి. పిదప వ్యాసుడు తీర్థయాత్రలు చేయుచు మరల బద్రికావనమునకు వచ్చెను. వ్యాసుడు తొలుదెల్తి 4 వేదములను రచించెను. బ్రహ్మ, విష్ణు, శివ, దేవి భాగవత, భవిష్యత్, నారణ, మార్కండేయ, అగ్నేయ, బ్రహ్మ వైవర్త, లింగ, వరహ, మత్స్య, గరుడ, బ్రహ్మాండ, స్కాంద, వామన, కూర్మ పురాణములనబడు అష్టాదశ పురాణములను రచించెను. మహాభారత, ద్వీప పురాణములను కూడా రచించెను. మధుకైటబులు పూర్వము ప్రపంచ సృష్టి జరుగుచున్నప్పుడు జగత్తంతయు జలమయమై ఉండగా శ్రీమన్నారాయణుడు మర్రి ఆకుపై పరుండెను. నారాయణుని 2 చెవుల నుండి మధుకైటబులను రాక్షసులను ఉద్భవించి జలమంతియు తిరిగి విసిగి నారాయణుని నాభి సరోజమున పుట్టి తపస్సు చేసుకునిచున్న బ్రహ్మ వద్దకేగి ఎవడివని అంత బ్రహ్మ నేను నారాయణ పుత్రుడని చెప్పాను. అంత వారు నీవు వరుసకు మాకు అన్నయ్య అన్న మాట. అయినా నీవు సృష్టించి ఎనర్చు పని ముగిసినది, ఇక మా వంతు వచ్చినది కనుక నీవు ఆ సరోజము నుండి దిగవలసిందనిరి. బ్రహ్మ భయపడి పరదేవతను ప్రార్థించెను. పరదేవత బ్రహ్మ మహాకాళీ స్వరూపమున దర్శనమసంగి భయపడవలదు, నిద్ర నుండి నారాయణుడు లేచి వారి సంహరింపగలడనెను. తరువాత శ్రీమన్నారాయణుడు నిద్ర నుండి లేచి వారితో మీకు కావలసిన వరములు కోరుకొనుడు. విధాతను సృష్టి కార్యక్రమములందు యథాప్రకారంగా పాల్గొనుటకు అభ్యంతరములు పెట్టకూడదని చెప్పాను. మధుకైటబులు తాము పుట్టిన కుందేటికి 3 కాళ్ళని ధోరణులతో నారాయణుని పరిహసించుచు, నీవా మాకు వరములియగలిగిన వాడవు, కావలసినవి నీవే కోరుకొనుము, వరములు ఇచ్చేదమనిరి. అంతటి విష్ణువు, మధుకైటబులారా, మీరు నాచే మరణించినట్లు వరమొసంగుడనగా వారు అట్లయినా మమ్మల్ని నీరు లేని స్థలములకు పంపగలిగిన చంపవచ్చు అనిరి. వెంటనే నారాయణుడు వారిద్దరిని చెరియొక తొడపై పెట్టుకుని తన యొక్క చక్రాయుధంతో వారిని అంతమరచెను. ఈ విధంగా అతడు బ్రహ్మను రక్షించెను. మునీశ్వరులారా, వింటిరా దేవతా మహస్యం ఎట్టిదో అని సూతులు వారు మహిషాసుర వృత్తాంతము చెప్ప వినుండు. తొల్లి రంభాసురుడు రాక్షసునకు హేమభాసురుడను కుమారుడుండెను. అతడు అవసద్భుత శక్తిచే బ్రహ్మను మెప్పించి అసంఖ్యాక వరములను పొంది త్రిలోకమందలి మునిజనులకు బాధించి ప్రారంభించెను. మునులు తమ యొక్క బాధలను శ్రీ మహావిష్ణువునకు తెలియచెప్పకొనగా అతడు ఈశ్వరుని గూర్చి ప్రార్థించెను. పరమేశ్వరుడు ప్రసన్నుడై పరదేవతా స్వరూపమందలి ఒక అంశము ప్రజ్వలింపచేయునొక అద్భుత కన్య జన్మించెను. ఆమె త్రినేత్రములతో అష్టభుజములతో త్రిశూల, పరుసు, శంఖ, ఖడ్గాధ్యాయుధములతో ప్రకాశించెను. ఆమె యొక్క ఆకారమును చూసి దేవతలు పలువురు ఆనందించి ఆమెనే దుర్గగా ఈశ్వర అర్ధాంగిగా తలంచి అర్చించసాగిరి. అంతటా దుర్గాదేవి, దేవతలారా, భయము వీడుడు, నేను మహిషాసురుని అంతమనర్చెదనని పలికెను. దుర్గాదేవి వెంటనే అసంఖ్యాక సైన్యములను నొక్కుమ్మడిగా పుట్టించి వారితో మహిషాసురుని పైకి యుద్ధమునకు వెడలి ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుండి 9వ దినము వరకు ఘోర యుద్ధం అనర్చి 9వ నాడు మహాలక్ష్మీ రూపంన, 10వ నాడు సరస్వతీదేవి రూపంన రాక్షస సైన్యములను చీల్చి చెండాడి మహిషాసుర అంతం చేసెను. దేవతల ఆనందమును పులవాను కురిపించిరి అని చెప్పి సూతుల వారు దుర్గాసుర వృత్తాంతమును సౌనకాదులకు చెప్పసాగిరి. నమస్తే అండి, ధన్యవాదములు. నవమాశ్వాసము 2వ అధ్యాయం వస్తుంది.